వారం రోజులైంది. ఇప్పటికే చర్యలు తీసుకోలేదు. పైగా విచారణ పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారు. అవును, రైల్వే కోడూరు కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు కూటమి ప్రభుత్వం. ఏడాదిన్నరగా అరవ శ్రీధర్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, డీజీపీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కనీసం కేసును కూడా నమోదు చేయలేదు. ఇప్పుడు తాజాగా త్రిసభ్య కమిటీ ఎత్తు హాజరయ్యారు అరవ శ్రీధర్. కీచక ఎమ్మెల్యే శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలపై ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు నోరు విప్పలేదు. దళిత మహిళ రోడ్డెక్కి న్యాయం కోసం వేడుకుంటున్న హోంమంత్రి అనిత స్పందించలేదు. ఓ మహిళను వేధిస్తున్నట్లుగా సొంత పార్టీ ఎమ్మెల్యే ఆడియోలు, వీడియోలతో సహా అడ్డంగా దొరికిపోయినా పవన్ కళ్యాణ్ ఏ చర్యలు తీసుకోలేదు. అరవ శ్రీధర్ పై చర్యలు తీసుకోకపోగా తాజాగా జనసేన కొత్త డ్రామాకు తెరతీసింది. బాధితురాలను బెదిరించిన నాగేంద్రతో కలిపి కమిటీ వేసింది. ఇప్పుడు విచారణ పేరుతో రైల్వే కోడూరుకు వెళ్లిన కమిటీ సభ్యులు కూడా కాలయాపన చేయటానికే వెళ్లారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తూ ఆ కీచక ఎమ్మెల్యేను కాపాడే దిశగా విచారణ కొనసాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. కొంతసేపు హడావుడి చేసి ఇది పార్టీ అంతర్గత వ్యవహారం అంటూ ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇచ్చే విధంగా డ్రామా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు రైల్వే కోడూరుకు వచ్చి కమిటీ ముందు హాజరవ్వాలని బాధితురాలని ఆదేశాలు వెళ్లాయి. ఆ బాధితురాలు రైల్వే కోడూరుకు వెళ్లగానే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అక్కడే అరెస్టు చేయాలనే కుట్ర జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. మహిళలకు అండగా ఉంటామని డబ్బా కొట్టుకుంటున్న కూటమి పాలనలో రాష్ట్రంలో మహిళా భద్రత ఇదేనా అంటూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి. పదవిని అడ్డం పెట్టుకుని మహిళపై అత్యాచారం చేసిన కీచక ఎమ్మెల్యే శ్రీధర్ను అరెస్టు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ప్రతి ఒక్కడు క్యారెక్టర్ అసాసినేట్ చేసి నన్ను బ్యాడ్ క్యారెక్టర్ని చూసి నడి రోడ్డు మీద నిలబెట్టాలి అనేసి అనుకుంటున్నారు. కానీ మాట్లాడాల్సింది దాని గురించి కాదు. సరే, మీరు అంటున్నారు ప్రూఫ్ లేవయ్యా, ప్రూఫ్లు లేకుండా ఎందుకయ్యా నన్ను రోడ్డు మీద నిలబెడతారు? ప్రూఫ్లుంటే మాట్లాడండి. ఏంటేంటో ట్రై చేస్తున్నారు, ఎవడెవడికో డబ్బులు ఇచ్చి ఏంటేంటో ట్రై చేస్తున్నారు. అవన్నీ నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. ఆ పడిన వాళ్ళు నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. అందుకే నేను మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఏంటయ్యా మీరు చేసేది? ఆ తాతంశెట్టి నాగేంద్ర గారికి బుద్ధి లేదు. ఇది రాజకీయం చేయొద్దని చెప్పినా సరే రాజకీయం 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 అంటున్నాడు. తాతంశెట్టి నాగేంద్ర గారు, మీరు రాజకీయం చేస్తున్నారు, బ్రోకరిజం చేస్తున్నారు. లిటరల్లీ డబ్బుల కోసం అమ్ముడుపోయి బ్రోకరిజం చేసి నా క్యారెక్టర్ అసాసినేట్ చేసి జరిగిన విషయాన్నంతా డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. తాతంశెట్టి నాగేంద్ర, నీకే గనక దమ్ముంటే, నీకే గనక ఒంట్లో ఎక్కడైనా సరే దమ్ముంటే నా గురించి, శ్రీధర్ గురించి మాట్లాడే ప్రయత్నించి, నాకు శ్రీధర్కి జరిగిన విషయం గురించి మాత్రమే మాట్లాడడానికి ట్రై చేయి. అండ్ నువ్వు చెప్పే ప్రతి విషయానికి ఆధారంతో సహా నువ్వు నాకు చూపించు. ఆధారాలు ఉంటేనే మాట్లాడు, నువ్వు లేకపోతే మాట్లాడద్దు. ఛాలెంజ్, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ శ్రీధర్కి దగ్గరయ్యాను అన్న విషయం నువ్వు నిరూపిస్తే, అందుకే 1.5 సంవత్సరం వరకు శ్రీధర్ నాతో ఉన్నాడు అన్న విషయం నువ్వు నిరూపిస్తే, నువ్వు నన్ను యు ఆర్ అ కోల్డ్, నువ్వు నన్ను అనేసి, లేదు అంటే నేను నిన్ను అంట, నువ్వు కొడక అంట. ఇదే అంశంపై కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్, అసలు ఈ రైల్వే కోడూరు ఇష్యూలో ఏం జరుగుతోంది? రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి జనసేన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ చేసినటువంటి అరాచకాన్ని కప్పిపుచ్చేందుకు ఇప్పుడు జనసేన పార్టీ పెద్ద హైడ్రామా నడుపుతున్న పరిస్థితి ఉంది. వాస్తవంగా మనం గమనించినట్లయితే బాధితురాలు సంవత్సరంన్నరగా తన పైన ఒక ఎమ్మెల్యే అత్యాచారం చేశాడు, తనను బెదిరించి, ఏదైతే తనకున్నటువంటి అధికారాన్ని వినియోగించి కొడుకును చంపేస్తానని చెప్పి ఇట్లాంటి అనేక బెదిరించి తనపై అత్యాచారం చేశాడు, 5 సార్లు అభాషణ కూడా చేయించాడు అని చెప్పేసి ఆమె బాహాటంగా బయటకు వచ్చి ఆమె ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం వాస్తవంగా ప్రభుత్వాలు ఇటు చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, డీజీపీకి కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ప్రభుత్వాలు చేయాల్సింది ఆమెకి న్యాయం చేసే దిశగా కేసు నమోదు చేసి కేసు విచారించాల్సిన అవసరం ఉంది. కానీ అదేవి కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు జరగడం లేదు. ప్రస్తుతం రైల్వే కోడూరులో మాత్రం జనసేన పార్టీ తరఫున, వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం అంటూ పార్టీ తరఫున ఒక త్రిసభ్య కమిటీని వేసి, ఆ కమిటీ సభ్యులే పోలీసులు అయినట్లుగా మిగతా వ్యవహారం అంతా కూడా వాళ్ళే నడిపిస్తుంది, నిజాలు వాళ్ళు తేల్చేసేటట్టుగా వచ్చేసి అక్కడ కూర్చుని
ఏదైతే ఎమ్మెల్యేని ఇప్పుడు పిలిపించారో కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రత్యక్షమయ్యాడు అక్కడ ప్రత్యక్షమై లోపలికి విచారణకు హాజరయ్యేటువంటి పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే పోలీసుల ద్వారా కానీ చట్ట ప్రకారం న్యాయం జరగాల్సినటువంటి పరిస్థితుల్లో ఆమె లాయర్ కి ఫోన్ చేసి మీరు కమిటీ ముందు ఏదైతే బాధితురాలు కమిటీ ముందు హాజరై ఆమెకు సంబంధించినటువంటి వివరాలు కానీ ఆధారాలు కానీ సమర్పించాలని చెప్పేసి వీళ్ళు కోయటం అనేది కొంత విదూరంగా ఉంది. ఇదంతా కూడా ఒక హైడ్రామా ప్రకారం అక్కడ మనం చూసినట్లయితే ఏదైతే జనసేన నాయకులు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర ఆధ్వర్యంలోనే హోటల్ బుక్ చేయటం కానీ ఆ కమిటీ హాల్ ని డిసైడ్ చేయటం కానీ వాళ్ళందరికీ మొత్తం కూడా అక్కడ అతని దగ్గర నుంచి చూసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అతని ఆధ్వర్యంలో నడుస్తున్న నేపథ్యం అయితే ఉంది. సో అసలు వాస్తవంగా ఈయన మీద ఏదైతే ఆరోపణలు చేసి ఎమ్మెల్యే తప్పు చేసి అత్యాచారం చేసి చేసినటువంటి నేపథ్యంలో అతని మీద ఇంతవరకు కూడా ప్రభుత్వం వైపు నుంచి ఒక కేసు కూడా కట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఏదైతే బాధితురాల మీదనే రైల్వే కోడూరు అదే రైల్వే కోడూరు ఇప్పుడు ఎక్కడైతే విచారణ జరుగుతుందో అక్కడే 2 నాన్-బెయిలబుల్ కేసుల్ని నమోదు చేసిన పరిస్థితి. రీసెంట్ గా కొంతమందితో కూడా ఆ కేసులు కట్టించారని చెప్పి సమాచారం ఉంది. సో అంటే ఈమె కనుక విచారణకు హాజరు కావాలని కమిటీ కోరిన నేపథ్యంలో ఈమె కనుక రైల్వే కోడూరు వెళ్ళి విచారణకి నిజంగా హాజరైతే ఆమె అక్కడికక్కడే పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇదంతా కూడా ఒక పథకం ప్రకారము ఒక ప్లాన్ గా ఈ విధంగా చేస్తున్నారు. ఏదైతే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే హడావుడి తప్ప ఏదైతే పార్టీ అంతర్గత వ్యవహారాన్ని మాట్లాడుతున్నారు తప్ప ఒక బాధితురాలకి ఒక దళిత మహిళకి ఇంత అన్యాయం జరిగింది ఆమె బయటకు వచ్చి ఏదైతే తన మీద అత్యాచారం చేశాడని చెప్పేసి ఈ విధంగా ఆరోపణలు చేస్తుంటే అసెంబ్లీ నుంచి కూడా ఆయన కాల్ చేసి తనని వేధించాడని చెప్పేసి వీడియో రికార్డ్స్ అన్ని ప్రూఫ్స్ కూడా బయట పెట్టి అన్ని చెప్తున్నారు. కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం వైపు నుంచి చర్యలు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సింది పోయి ఈ విధంగా పార్టీ అంతర్గత వ్యవహారంతో పార్టీ నుంచి కమిటీ వేసి కమిటీ ముందు మీరు హాజరు కావాలని చెప్పి కోరటం అనేది అందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద ప్రస్తుతానికి అయితే రైల్వే కోడూరులో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హోటల్లో కమిటీ భేటీ అయింది. కమిటీ ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరయ్యారు. ఆయన ఏదైతే ఆయన విచారణ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రతి ఒక్కడు క్యారెక్టర్ అసాసినేట్ చేసి నన్ను బ్యాడ్ క్యారెక్టర్ని చూసి నడి రోడ్డు మీద నిలబెట్టాలి అనేసి అనుకుంటున్నారు. కానీ మాట్లాడాల్సింది దాని గురించి కాదు. సరే మీరు అంటున్నారు ప్రూఫ్ లేవయ్యా, ప్రూఫ్లు లేకుండా ఎందుకయ్యా నన్ను రోడ్డు మీద నిలబెడతారు? ప్రూఫ్లుంటే మాట్లాడండి. ఏంటేంటో ట్రై చేస్తున్నారు, ఎవడెవడికో డబ్బులు ఇచ్చి ఏంటేంటో ట్రై చేస్తున్నారు. అవన్నీ నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. ఆ పడిన వాళ్ళు నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. అందుకే నేను మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఏంటయ్యా మీరు చేసేది? ఆ తాతంశెట్టి నాగేంద్ర గారికి బుద్ధి లేదు. ఇది రాజకీయం చేయొద్దని చెప్పినా సరే రాజకీయం 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 అంటున్నాడు. తాతంశెట్టి నాగేంద్ర గారు మీరు రాజకీయం చేస్తున్నారు, బ్రోకరిజం చేస్తున్నారు. లిటరల్లీ డబ్బుల కోసం అమ్ముడుపోయి బ్రోకరిజం చేసి నా క్యారెక్టర్ అసాసినేట్ చేసి జరిగిన విషయాన్నంతా డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. తాతంశెట్టి నాగేంద్ర, నీకే గనక దమ్ముంటే, నీకే గనక ఒంట్లో ఎక్కడైనా సరే దమ్ముంటే నా గురించి శ్రీధర్ గురించి మాట్లాడే ప్రయత్నించి నాకు శ్రీధర్కి జరిగిన విషయం గురించి మాత్రమే మాట్లాడడానికి ట్రై చేయి. అండ్ నువ్వు చెప్పే ప్రతి విషయానికి ఆధారంతో సహా నువ్వు నాకు చూపించు. ఆధారాలు ఉంటేనే మాట్లాడు, నువ్వు లేకపోతే మాట్లాడద్దు. ఛాలెంజ్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ శ్రీధర్కి దగ్గర అయ్యాను అన్న విషయం నువ్వు నిరూపిస్తే, అందుకే 1.5 సంవత్సరం వరకు శ్రీధర్ నాతో ఉన్నాడు అన్న విషయం నువ్వు నిరూపిస్తే, నువ్వు నన్ను యు ఆర్ అ కోల్డ్ నువ్వు నన్ను అనేసి, లేదు అంటే నేను నిన్ను అంట, నువ్వు కొడక అంట.